హలో మామ. హాయ్. మన దేశం మనకి ఏమిచ్చింది, మరి మనం మన దేశానికి ఏమిస్తున్నాం మామ? ఒకటే సింపుల్ పాయింట్. మనకి మన దేశం ఏమిచ్చింది? మనకి మన దేశం స్వేచ్ఛనిచ్చింది. ఎక్కడికైనా వెళ్ళి ఎవరితో అయినా మాట్లాడగలిగే స్వేచ్ఛనిచ్చింది. ఎక్కడికైనా వెళ్ళగలిగే స్వేచ్ఛనిచ్చింది. ఏ పనినైనా స్వతంత్రంగా చేసుకునేటువంటి స్వేచ్ఛనిచ్చింది. ఏ భాషనైనా మాట్లాడగలిగే స్వేచ్ఛనిచ్చింది. ఏ దేశానికైనా మనం వెళ్ళి మన పనితో ఉత్తీర్ణులై చదువుకొని గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి స్వేచ్ఛను మన దేశం మనకు కల్పించింది. మన దేశం రకరకాల సంస్కృతుల వారికి నిలయంగా నిలిచింది. మన దేశం ఎంతో మందికి పుట్టినిల్లుగా ఉంది. కాబట్టి ఇంతటి గొప్ప దేశాన్ని స్వాతంత్రం అనేది చాలా సింపుల్గా వచ్చింది, రాలేదు. ప్రజెంట్ జనరేషన్లో ఉన్న వాళ్ళకి చాలామందికి భారతదేశ స్వతంత్రం అనేది చాలా సాధారణమైన విషయంగా కనిపిస్తుంది, కానీ కాదు. భారతదేశానికి స్వతంత్రం రావాలనేది కొంతమందికి నచ్చని కళ, కొంతమందికి రావాలనే కొన్ని కోట్ల మంది కళ. ఆ కళను నెరవేర్చింది కొంతమంది వ్యక్తులు మాత్రమే. ఆ వ్యక్తులు వారి కుటుంబాలను కూడా వదిలిపెట్టుకొని, వారి కళలను కూడా వదిలిపెట్టుకొని, వారి భవిష్యత్తును కూడా లెక్క చేయకుండా జైల్లో మగ్గిపోతూ, కొరడా దెబ్బలు తింటూ, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పిస్తూ, కుటుంబానికి దూరంగా ఉంటూ ఈరోజు వారి త్యాగాల ద్వారా మనకి దేశాన్ని అప్పచెప్పారు స్వాతంత్ర భారతదేశంగా. ఈ స్వాతంత్ర భారతదేశంలో మనం పుట్టినందుకు ఎంతో గర్వపడదాం. మన కోసం మన స్వాతంత్ర సమరయోధులు కోరుకున్నది ఒకటే, వారి ఊపిరి ఉన్నంత వరకు వారు కోరుకున్నది ఒకటే. పేరు కాదు, ప్రశంసలు అంతకంటే కాదు, ఘనతలు కాదు, అవార్డులు కాదు, గిఫ్ట్లు కాదు. వారు కోరుకున్నది ఒకటే, మన దేశానికి స్వాతంత్రం రావాలి, స్వాతంత్రం ఎప్పటికీ ఉండాలి, మన దేశం అనేది చిరస్థాయిగా నిలిచిపోవాలి ప్రపంచంలో అని. కాబట్టి వారి కోరికను నెరవేర్చేటువంటి బాధ్యత మన మీద ఉంది. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కొన్ని వేల నుంచి లక్షల మంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అర్పించి మనకి స్వాతంత్రాన్ని ఇప్పించి వాళ్ళు స్వర్గస్థులయ్యారు. ఇచ్చిన తర్వాత మనం నిజంగా మన స్వాతంత్రాన్ని సరిగ్గా చూసుకోగలుగుతున్నామా, సరిగ్గా చూసుకుంటున్నామా? లేదు. మనం అనేక సంబంధం లేని కులాల గొడవల్లో, మతాల గొడవల్లో, వ్యక్తుల గొడవల్లో, పార్టీల గొడవల్లో, రాజకీయాల గొడవల్లో మునిగిపోయి దేశాన్ని పక్కన పెట్టి, దేశం కోసం మనం చేయాల్సినటువంటి గొప్ప త్యాగాలను, దేశం కోసం మనం చేయాల్సినటువంటి గొప్ప పనులన్నీ కూడా పక్కన పెట్టి అనవసరమైనటువంటి పనులలో చాలా బిజీగా ఉన్నాం. మనం దేశానికి మనం కావాల్సింది ఒకటి ఏం లేదు మామ. మనం ఏదో దానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు దేశానికి, లేదంటే దేశం గురించి పొద్దుగూకులు వాట్సాప్ స్టేటస్లు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన దేశం కోసం మనం చేయాల్సింది ఒకటే మామ, ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, ఆడపిల్లల్ని గౌరవిద్దాం, వృద్ధులను గౌరవిద్దాం, తల్లిదండ్రులను కాపాడుకుందాం, ఆడపిల్లల్ని చులకనగా చూడడం మానేయిద్దాం, రాజకీయ పార్టీలకు దూరంగా ఉందాం, కులాలకు మతాలకు మధ్య జరిగే గొడవలకి దూరంగా ఉందాం, లంచానికి దూరంగా ఉందాం, లంచం తీసుకోకూడదు, లంచం ఇవ్వకూడదు అనే నినాదాన్ని పాటిద్దాం. ఇవేవి కూడా మనం ఈ మధ్య చేయట్లేమావా. దానివల్ల మన భారతదేశంలో మన స్వాతంత్రం అనేది సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం, సరిగ్గా చూసుకోలేకపోతున్నాం అనేది నా ఒపీనియన్. మన భారతదేశం అనేది ఒక సమ్మేళనం కాదు మావ. వివిధ రకాల కుల వృత్తులు, వివిధ రకాల భాషలు, వివిధ రకాల సంస్కృతులు, వివిధ రకాల ఆచారాలు, ఎన్నో కోట్ల మంది రకరకాల భాషలు మాట్లాడే వ్యక్తుల ఎజెండా భారతదేశం. మన భాషలు వేరే ఉండొచ్చు,
మన కులాలు వేరే ఉండొచ్చు, మన మతాలు వేరే ఉండొచ్చు, కానీ మన జెండా మాత్రం ఒకటే మావ. అదే భారతదేశ జెండా. కాబట్టి మన దేశ జెండాని ఎప్పుడూ గౌరవిద్దాం, మన దేశ జెండాని కాపాడుకుందాం. మన దేశాన్ని 4 భవనాలుగా విభజించకుండా 4 వ్యక్తులుగా కలిసి మెలిసి కులాలకు, మతాలకు, రాజకీయాలకు సంబంధం లేకుండా ఎదుగుదామని, ఎంతో దేశాన్ని గొప్పగా చూసుకుందామని, ప్రపంచంలో మన దేశం అనేది పోటీ స్థాయిలో దూసుకుపోతుంది మా టెక్నాలజీ పరంగా, సైన్స్ పరంగా, స్పేస్ పరంగా, క్రీడలలో, విద్య, వైద్యంలో మన దేశం అనేది ఎంతో గొప్ప స్థాయిలో వెళ్తుంది. కాబట్టి మన వంతు మనం కూడా ఒక చేయి వేసి ముందుకు తీసుకెళ్దాం, మన దేశాన్ని కాపాడుకుందాం. మనం ఈరోజు ఇంత హాయిగా, ఇంత సుఖంగా ఉంటున్నామంటే దానికి గల కారణం మన భారత సైనికులు. వారిని ఎన్నడూ మర్చిపోవద్దు. ఎందుకంటే వారు వారి కుటుంబానికి దూరంగా ఉంటూ మన కుటుంబంలో మనం ఇంత గొప్పగా సంతోషంగా ఉంటున్నామంటే కేవలం భారత సైనికుడు సరిహద్దులలో ఉండడం వల్లనే. కాబట్టి మన దేశానికి సెల్యూట్ చేసే ముందు భారత సైనికుడికి సెల్యూట్ చేస్తూ దేశానికి సెల్యూట్ చేద్దాం. కాబట్టి కులాలకు, మతాలకు, రాజకీయాలకు, పార్టీలకు, వర్గాలకి తావు లేకుండా, భాషలు వేరైనా, కులాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మతాలు వేరైనా, ఏవి వేరైనా కానీ భారతదేశ జెండా అనేది ఒకటే. మనందరం కూడా కలవాల్సింది అక్కడే. కాబట్టి భారతదేశాన్ని కాపాడుకుందాం, ఇంకా ముందుకు తీసుకెళ్దాం, ఎంతో ఉన్నతమైన స్థాయికి మన దేశాన్ని చేరుద్దాం. అందరికీ నా తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.